డెల్టా చేతన. ఇక్కడ మీకు కావలసినంత మోటివేషన్ దొరుకుతుంది. డెల్టా చేతన ఈరోజు జనవరిలో జేఈ మెయిన్స్ రాసి ఫలితాన్ని అంత గొప్పగా పొందని విద్యార్థుల కోసం. డియర్ స్టూడెంట్స్, మీరు చాలామంది జనవరి నెలలో జరిగిన జేఈ మెయిన్స్ అటెంప్ట్ రాసే ఉంటారు. మీలో కొందరికి వచ్చిన ఫలితం మీరు ఆశించినంతగా ఉండకపోయి ఉండవచ్చు. కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒకే ఒక పరీక్ష మీ నిజమైన సామర్థ్యాన్ని నిర్ణయించదు. జేఈ మెయిన్స్ 2 సార్లు నిర్వహించడం అందుకోసమే. అంటే విద్యార్థులు ఒక ఫస్ట్ మెయిన్స్లో కనుక సరిగ్గా చేయనట్టయితే సెకండ్ మెయిన్స్లోనైనా సరిగ్గా చేయడం కోసం మాత్రమే ఇట్లాంటి వ్యవస్థ నిర్ణయించబడ్డది. ఇప్పుడు ముఖ్యమైన విషయము మీ జనవరి ఫలితం కాదు. ఆ ఫలితానికి మీరు ఎలా స్పందిస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రమే ముఖ్యమైనది. ప్రస్తుతం మనకు వచ్చే అంటే బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత వచ్చే ఏప్రిల్ కంటే ముందు ఒక ఫోకస్డ్ ప్రిపరేషన్కు మీకు కొంత సమయం ఉంది. మీరు మీ ఓల్డ్ పేపర్ని అంటే మీరు జనవరి మెయిన్స్లో రాసిన పేపర్స్ని ప్రశాంతంగా కూర్చొని నిజాయితీగా దాన్ని విశ్లేషిస్తే మీరు ఎక్కడ మార్కులు కోల్పోయారు, ఎక్కడ త్వరపడ్డారు, ఎక్కడ గెస్ ఎక్కువగా చేసి నెగిటివ్ మార్క్స్ పొందారు, ఎక్కడ మిమ్మల్ని టెక్నికల్ గ్లిచెస్ లాంటివి మీకు టెన్షన్ను కలిగించినాయి, మీ టెన్షన్ ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు ఎంతవరకు కొనసాగింది, ఎంత తొందరగా మీరు ఆ టెన్షన్ నుంచి బయటపడి ఎగ్జామ్ను మళ్ళీ చేయగలిగినారు. ఇట్లాంటి సూక్ష్మమైన విషయాలన్నింటినీ కనుక మీరు జాగ్రత్తగా విశ్లేషించుకొని వాటిని కరెక్ట్ చేసుకోగలిగితే, ఎందుకంటే ఇవన్నీ కరెక్టబుల్ మిస్టేక్స్. ఇవన్నీ దీంట్లో మీరు దాన్ని సరిదిద్దుకోలేని తప్పులు ఏమీ ఉండవు. లక్షల మంది విద్యార్థుల్లో వేల మంది విద్యార్థులు ఇట్లాంటి తప్పులు చేస్తూనే ఉంటారు. మనం గమనించాల్సింది, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అక్కడ చెడిపోయిన ఫలితం గురించి కాదు మీరు ఆలోచించాల్సింది ఆ ఫలితానికి మీరు ఎట్లాగా రియాక్ట్ అవుతున్నారనేది మాత్రమే చూడాల్సి వస్తుంది. ఇవన్నీ సరిచేసుకోగలిగిన తప్పులు కాబట్టి. కానీ నిజాయితీ అవసరం ఇక్కడ. నిజాయితీగా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. చాలామంది ఆ టెన్షన్ తట్టుకోవడానికి లేకపోతే పేరెంట్స్ని మెప్పించడానికి కొన్ని లేమ్ ఎక్స్క్యూజెస్, కుంటి సాకులు చెప్పడం చేస్తుంటారు. అట్లా కాకుండా మీరు ఆనెస్ట్గా ఆత్మసాక్షిగా మీరు కనుక విమర్శించుకొని అక్కడి తప్పులను ఒక లిస్ట్ లాగా రాసుకొని ఆ తప్పులను కరెక్ట్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నట్టయితే సెకండ్ మెయిన్స్లో తప్పకుండా మీరు విజయం సాధించే అవకాశాలు బలంగా ఉంటాయి. తర్వాత ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. చాలామంది పేరెంట్స్ కానీ శ్రేయోభిలాషులు కానీ స్నేహితులు కానీ మనల్ని ఈ రకంగా కొంచెం కిందికి లాగడానికి ట్రై చేస్తుంటారు. ఏమని, నువ్వు అసలు మెయిన్సే చేయలేకపోయినావు కదా, ఇంకా అడ్వాన్స్డ్ లాంటివి ఏం చేస్తావు, ఇప్పుడు ఇంకా ఎంసెట్ మీద కానీ లేకపోతే బిట్ శాట్ మీద కానీ లేకపోతే ఇంకా ఏవో కొన్ని స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ మీద కానీ ఫోకస్ చేస్తే మంచిది అని సలహా ఇస్తారు. ఇక్కడ చాలా చాలా ఇటు పేరెంట్స్లో కానీ అటు విద్యార్థుల్లో కానీ ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది. దెర్ ఇస్ నథింగ్ లైక్ ప్రిపేరింగ్ ఫర్ ఎప్సెట్ సపరేట్లీ నౌ. అంటే అఫ్కోర్స్ దీనికి కొంత కారణం విద్య యొక్క వ్యాపారీకరణ. అంటే కార్పొరేట్ కాలేజెస్ అన్నీ ఎట్లాగా క్రియేట్ చేస్తాయంటే ఎంసెట్ అంటే ఒక ప్రోడక్టు, ఐఐటీజే అంటే ఇంకొక ప్రోడక్టు, మెయిన్స్ అంటే ఇంకొక ప్రోడక్టు, ప్రతిదీ ఒక ప్రోడక్ట్ లాగా తయారు చేశారు వాళ్ళు. కాబట్టి చాలామంది ఈవెన్ పేరెంట్స్ కూడా నాతో అడుగుతుంటారు, ఇంకా లేదండి మా వాడికి అంత లేదు, మనం ఎంసెట్ ప్రిపేర్ చేద్దామంటారు. నిజంగా చెప్తున్నాను, ఆ 2 సంవత్సరాలు గనక
ఒక మంచి ఇన్స్టిట్యూట్లో ఉండి కోచింగ్ తీసుకొని ఈ విషయానికి తేడా కనుక అర్థం కాకపోతే, అంటే అంత చేసిన తర్వాత మళ్ళీ నాకు ఇంకేదో ఒక మెయిన్స్ ఒక వెబ్సైట్ ప్రోగ్రామ్ ఉంది అని అనుకోవడమే అసలు అది సరైన పద్ధతి కాదు. అది అట్లాగ అర్థం కాలేదంటే మీరు ఒకవేళ ఎంసెట్ అని కూర్చొని చేసినా కూడా అది అవ్వదు. అంటే మామూలుగా ఇట్లా ఎప్సెట్ అని అనుకునే పిల్లలు చేసే విషయం ఏంటి అంటే, చూడండి, ఇంతకుముందు ఎంసెట్ అనేవాళ్ళు, ఇప్పుడు ఎప్సెట్ అంటున్నాం. ఒక బుక్ ఎంసెట్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్ని తీసుకొని దాన్ని కూడా స్వంతగా సాల్వ్ చేయరు, సొల్యూషన్ చూసి బట్టి కొట్టే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎంసెట్కి ఫోకస్ చేయడం అంటారు. చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటి అంటే, జేఈ మెయిన్స్ కానీ మన స్టేట్ లెవెల్ ఎప్సెట్ కానీ చాలా విషయాలలో పోలికలు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మ్యాథ్ అయితే ఎప్సెట్ అనేది కష్టంగా ఉంటుంది. 80 క్వశ్చన్స్ చేయాల్సి వస్తుంది, స్పీడ్ కూడా అవసరం అవుతుంది, వాటి స్టాండర్డ్స్ కూడా పెరుగుతున్నాయి రాను రాను. సో మెయిన్స్ ప్రిపేర్ చేస్తే ఎప్సెట్ ఈజ్ ఆటోమేటికలీ ప్రిపేర్డ్. చూడండి, జేఈ మెయిన్స్లో కొన్ని ఎప్సెట్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎప్సెట్లో కొన్ని జేఈ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, బిట్సాట్లో జేఈ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ ప్రిపరేషన్ అనేది డూప్లికేషన్ చేసి అదొకటి అనే భావంతో ఉన్న పిల్లలు నిజంగా సక్సెస్ అవ్వడం చాలా కష్టం. సో ఇంకొక అతి ముఖ్యమైన విషయం నేను నా ఇంత ఎక్స్పీరియన్స్లో నేను డెల్టాలో గమనించింది ఏంటి అంటే, జేఈ మెయిన్స్ కనుక పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే అడ్వాన్స్ రాదు అనే ఒక అపోహ ఉంటుంది పేరెంట్స్లో కానీ పిల్లల్లో కానీ. కానీ ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ అనుభవంతో చెప్పేది ఏంటి అంటే, మీరు సరిగ్గా గనక జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్కు ఈ 2 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నట్టు ఉంటే, ఇప్పుడు ఫస్ట్ మెయిన్స్లో పర్సంటైల్ తగ్గినా లేక సెకండ్ మెయిన్స్లో పర్సంటైల్ తగ్గినా, అంటే 93, 94 వచ్చినా, మీకు వేరే ఎన్ఐటీస్లు ట్రిపుల్ సీట్లు వచ్చే అవకాశం లేకపోయినా మీరు అడ్వాన్స్కి సరిగ్గా ప్రిపేర్ అయ్యి అడ్వాన్స్లో సక్సెస్ఫుల్గా అవ్వచ్చు. ఎందుకు అవ్వచ్చు అంటే, ఈ 2 ఎగ్జామ్స్ యొక్క గోల్స్ డిఫరెంట్గా ఉన్నాయి, వాటి యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉన్నది. ఎట్లా ఉన్నది అంటే, జేఈ మెయిన్స్లో 75 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఒకటి, జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ స్టాండర్డ్స్ కూడా పెరిగినాయి, బట్ అయినప్పటికీ కూడా అవి అంత కష్టమైన క్వశ్చన్స్ కాదు. కానీ దాంట్లో ఉన్న ఛాలెంజ్ ఏంటి అంటే, మొత్తం సిలబస్లోంచి ఆ బ్రెడ్త్ ఆఫ్ ది సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయి అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మనం ఏమైనా ఒక 9 లెసన్స్ అది 10వ లెసన్ చదవకపోతే 10వ లెసన్లో వచ్చే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ కవరేజ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. జేఈ అడ్వాన్స్ సిలబస్ ఈజ్ వెరీ ఫోకస్డ్. అంటే ఒక పర్టికులర్ చాప్టర్లో క్వశ్చన్ వస్తే ఏ భావన మీద రావచ్చు, ఏ ఐడియా మీద రావచ్చు అనేది గెస్ చేయొచ్చు. సో ఒకవేళ కనుక మనకి ఒక క్వశ్చన్ స్టార్ట్ చేసి చివరిదాకా దాన్ని చేసే అలవాటు ఉండి ఆన్సర్ని పెట్టే అలవాటు ఉంటే కనుక జేఈ అడ్వాన్స్డ్ ఈజియర్ యాక్చువల్గా. సో జేఈ మెయిన్స్లో తక్కువ పర్సంటైల్ వచ్చింది, ఎన్ఐటీ ఐఐటీ సీటు రావట్లేదు, ఇంకా అడ్వాన్స్కి ఏమొస్తుంది, నేను కేవలం ఎప్సెట్ మీద లేక బిట్సాట్ మీద ఫోకస్ చేస్తాననే భ్రమ అది సరైన ఫలితాలను ఇవ్వదు. ఒకటి ఏంటి అంటే, ఎస్, వన్ కెన్ కీప్ రైటింగ్ మాక్ టెస్ట్. ఎప్సెట్కి బిట్సాట్కి మాక్ టెస్ట్లు రాస్తూ ఉండొచ్చు అంతే, కానీ సబ్జెక్ట్ పరంగా ఇంకా కొత్తగా నేర్చుకునేదంటూ ఏమీ ఉండదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ మాక్ టెస్ట్ కూడా ఇప్పుడు అవసరం లేదు. సెకండ్ మెయిన్స్ అయిన తర్వాత కూడా దే కెన్ గో బ్యాక్ అండ్ రైట్ మాక్ టెస్ట్ ఫర్ బిట్సాట్ అండ్ ఎప్సెట్ ఎగ్జామ్స్ ఆర్ సిమిలర్ అదర్ ఎగ్జామ్స్. విఐటి ఉంది, ఎంఐటి ఉంది, వీటన్నిటికీ స్పెషల్ ప్రిపరేషన్ అంటూ ఏమీ ఉండకూడదు. యాక్చువల్గా అది ఉండేలాగా ఒక వ్యవస్థ కనుక చేసినట్టయితే అది వ్యవస్థ నిర్మించిన వాళ్ళ తప్పు, కానీ విద్యార్థుల తప్పు కాదు. తర్వాత కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఏమీ లేదు, హోప్స్ ఇంకా పెట్టుకోవాలి. జేఈ మెయిన్ అండ్ అడ్వాన్స్ ప్రిపరేషన్ను గట్టిగా మళ్ళీ ఆ ప్రిపరేషన్లోకి వెళ్ళాలి. అయితే ఇప్పుడు గట్టిగా ప్రిపరేషన్లోకి వెళ్ళడం ఏంటి అంటే, మొత్తం సిలబస్ అంతా మళ్ళీ చదవడం అంటూ ఏముండదు. బేసిక్గా వెరీ స్టాండర్డ్ మాక్ టెస్ట్ రాయడము, టెస్ట్ అనలైజ్ చేయడము, తర్వాత ప్రతి టెస్ట్కు మొత్తం సిలబస్ చదవడం అనే ఒక కార్యక్రమం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది.
ఒక రౌండ్ అయిపోయింది కాబట్టి ప్రతి టెస్ట్ ముందు ఒక పర్టికులర్ చాప్టర్లో గట్టిగా ఉండడానికి ట్రై చేయాలి. ఒకవేళ మనకు ఫస్ట్ మెయిన్స్ వరకు సిలబస్ అనేది కొంచెం కంప్లీట్ అవ్వకుండా 1-2 చాప్టర్స్ మనం కనుక పోస్ట్పోన్ చేసి ఉంటే వాటిని మాత్రం ఎక్స్టెన్సివ్గా చదవాలి. మిగిలినంత మాత్రం చాలా ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఫోకస్గా చదవాల్సి వస్తుంది. అంటే జేఈ మెయిన్ సిలబస్ పక్కన పెట్టుకొని ప్రతి ఐడియాకు ఫార్ములా ఏముంది, లేకపోతే దాని అప్లికేషన్ ఎట్లా ఉంటుంది, లేకపోతే 1-2 క్వశ్చన్స్ నేను ఎక్కడి నుంచైనా చేయగలనా, ఈ రకంగా ప్రిపేర్ అవుతూ మనం ఇంతకుముందు థరోగా ప్రిపేర్ అని ఏదైనా ఒక చాప్టర్ ఉంటే దాన్ని కొంచెం గట్టిగా చదువుతూ, అన్నిటికంటే ముఖ్యంగా ఇది నేను చేయగలను అనే ఆశ పెట్టుకొని సీరియస్గా ఈ ఐఐటీ అడ్వాన్స్డ్ అండ్ మెయిన్స్ కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే తప్పకుండా జేఈ మెయిన్స్లో పర్సంటైల్ పెరగవచ్చు. జేఈ మెయిన్స్లో పర్సంటైల్ ఓ మాదిరిగా వచ్చినా కూడా ఇంకా అడ్వాన్స్కు యుద్ధం చేయడానికి వీ షుడ్ బి రెడీ. ఎందుకంటే మీ ప్రయాణం ముగిసిపోలేదు. 2 సంవత్సరాలు కాదు, ఇంకా కొందరు పిల్లలు స్కూల్స్ స్థాయి నుంచి కూడా దీన్ని ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి తప్పకుండా ఇన్ని సంవత్సరాల్లో మీరు నేర్చుకున్న మీరు మీ సైకీలో ఇంటర్నలైజ్ చేసుకున్న ఐడియాస్ కానీ లేకపోతే అప్లికేషన్స్ కానీ అవి సడన్గా ఎక్కడా వెళ్ళిపోవు. కేవలం ఏంటంటే ప్రశాంతంగా ఉండడము, యాంగ్జైటీ రాకుండా చూసుకోవడము, తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా హోప్ఫుల్గా ఉండడం. హోప్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అన్నమాట. చేస్తూ కనుక మీరు మళ్ళీ సీరియస్గా బోర్డ్ ఎగ్జామ్ అయిన లాస్ట్ డే నుంచి కనుక స్టార్ట్ చేసినట్టయితే తప్పకుండా మీరు సక్సెస్ఫుల్గా బయటకు వస్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.